ఇష్యూ వచ్చేసరికి ఏమవుతుందంటే కాంపోనెంట్ 2లో ఇన్ ఆల్ కాంపోనెంట్స్ మన ప్రొక్యూర్మెంట్ ఇష్యూ వస్తుంది. కాకపోతే ఎక్కువ మనది టెండరింగ్ పార్ట్లో వస్తుంది. సో టెండరింగ్ పార్ట్ వచ్చేసరికి కాంపోనెంట్ 2లో టెండర్ సివిల్ వర్క్స్ ఉంది కాబట్టి అందులో వస్తుంది. సో ఆఫ్టర్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ అయిన తర్వాత ఇట్ కమ్స్ టు ప్రొక్యూర్మెంట్ స్టేజ్. మొదటిగా సివిల్ వర్క్స్ 3 విధానాలుగా ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది. సివిల్ వర్క్స్ యొక్క విలువ 20 లక్షల రూపాయలు అంతకంటే ఎక్కువగా ఉన్న వాటిని జాతీయ పోటీతత్వ వేలంపాట విధానం ద్వారా సేకరించడం జరుగుతుంది. సివిల్ వర్క్స్ యొక్క విలువ 5 లక్షల నుండి 20 లక్షల వరకు ఉన్న వాటిని ప్రాంతీయ పోటీతత్వ వేలంపాట విధానం ద్వారా సేకరించడం జరుగుతుంది. 5 లక్షల వరకు ఉన్నటువంటి సివిల్ వర్క్స్ను కమ్యూనిటీ ప్రొక్యూర్మెంట్ అంటే సాగునీటి వినియోగదారుల సంఘం ద్వారా చేయించడం జరుగుతుంది. వస్తువులు, పనులు మరియు సేవల ప్రొక్యూర్మెంట్ ఏ రీతిగా జరుగుతుందంటే అంతర్జాతీయ పోటీతత్వ వేలంపాట, జాతీయ పోటీతత్వ వేలంపాట, ప్రాంతీయ పోటీతత్వ వేలంపాట, కమ్యూనిటీ ఆధారిత ప్రొక్యూర్మెంట్, డైరెక్ట్ కాంట్రాక్ట్, ఫోర్స్ ఖాతా విధానాల ద్వారా చేయటం జరుగుతుంది. కన్సల్టెన్సీ సేవల ప్రొక్యూర్మెంట్ ఏ రీతిగా జరుగుతుందంటే నాణ్యత మరియు ధర ఆధారిత ఎంపిక, నాణ్యత ఆధారిత ఎంపిక, ఒక స్థిర బడ్జెట్ క్రింద ఎంపిక, కనీస ఖర్చు ఎంపిక, కన్సల్టెంట్ అర్హత ఆధారంగా ఎంపిక, ఒకే ఎంపిక, వ్యక్తిగత కన్సల్టెంట్స్ పద్ధతుల ద్వారా జరుగుతుంది. ఎంఐఎస్ అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. పథకాన్ని సమర్థవంతంగా యాజమాన్యం చేసేందుకు ఒక సమగ్ర సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయడం చాలా అవసరం. దానికి అనుగుణంగా ఈ పథకంలో సమాచార యాజమాన్య వ్యవస్థ అనగా మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని స్వంతంగా తయారు చేయడం జరిగింది. కంప్యూటర్ల ఆధారంగా క్షేత్రస్థాయి నుండి వివిధ స్థాయిలకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించి, సంశ్లేషించి, విశ్లేషించి నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా రూపొందించబడినది. ఇందులో ప్రధానంగా సమాచార సేకరణ, పరిశీలన, కంప్యూటరీకరణ, నివేదిక తయారీ అనే 5 స్థాయిలు ఉంటాయి. ఈ సమాచార యాజమాన్య వ్యవస్థ ద్వారా పథకానికి సంబంధించిన వివిధ ప్రక్రియలు, సమకూర్చిన వనరులు, తద్వారా సాధించిన ఫలితాలను ఇన్పుట్ అవుట్పుట్ మానిటరింగ్ సమయానుగుణంగా వివరించవచ్చు. పకడ్బందీగా సమాచారాన్ని వివిధ స్థాయిల్లో నిరంతరంగా ఇరువైపులా పొందుపరచడం ద్వారా పథకంలో పారదర్శకతను పెంపొందించి చెరువు యాజమాన్య కమిటీలు, పథక యాజమాన్య సంస్థలు, జిల్లా స్థాయి అమలు కమిటీ, రాష్ట్ర స్థాయి యాజమాన్య విభాగము మరియు రుణ సంస్థ ప్రపంచ బ్యాంకు స్థాయి వరకు సకాలంలో నిర్ణయాలు తీసుకునేందుకు ఉపకరిస్తుంది. స్థూలంగా ఈ వ్యవస్థలో ప్రణాళికలు తయారు చేయుట, ప్రగతి, నీటి యాజమాన్య సంస్థ వివరాలు, జీవనోపాధుల సమాచారం, సాధించిన ఫలితాలు, కొనుగోళ్లు, న్యూస్ లెటర్స్, 6 మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తదితర సమాచారం అందుబాటులో ఉంటుంది. పథకం ద్వారా ఎవరికైనా ఎప్పుడైనా ఏ విధమైన ఇబ్బందులు కలిగినా లేదా సంశయాలు కలిగినా ఈ సమాచార వ్యవస్థ ద్వారా నమోదు చేసుకోవడానికి వీలు ఉంది. అటువంటి అర్జీలను లేదా అంశాలను పరిష్కరించేందుకు వివిధ స్థాయిల్లోని అధికారులు బాధ్యతలు కలిగి ఉన్నారు. జిఎంఐఎస్ అనేది మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేయడానికి అంటే స్పెషల్ అనలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది డిఫరెంట్ స్టేజెస్లో ఉపయోగపడుతుంది. లైక్ ప్లానింగ్ స్టేజ్, ఇంప్లిమెంటేషన్ స్టేజ్, పోస్ట్ ఇంప్లిమెంటేషన్ స్టేజెస్లో అనాలిసిస్ చేసి స్పెషల్ అనాలిసిస్, గ్రాఫికల్ అనాలిసిస్కి మనము దీన్ని యూజ్ చేస్తాము. ఈ పథకంలో చెరువులు ఉన్న ప్రాంతాలను తెలిపే మ్యాపులు రూపొందించడం జరిగింది. మండల స్థాయి, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి, సబ్ డివిజన్ మరియు డివిజన్ స్థాయిలో ఉన్న చెరువులను చూడవచ్చు. భాగస్వామ్య భూగర్భ జల యాజమాన్య కార్యక్రమాలను కలిగి ఉన్న చెరువులను కూడా ఈ మ్యాపుల ద్వారా చూపించడం జరిగింది. పథకం అమలవుతున్న ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నటువంటి సపోర్ట్ ఆర్గనైజేషన్ల యొక్క ప్రతిభ మరియు వారి యొక్క స్థాయిలను స్పేషియల్ మ్యాప్ల ద్వారా చూపించడం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న సపోర్ట్ ఆర్గనైజేషన్లకు వేరే ప్రాంతాల్లోని చెరువులను కేటాయించడంలో ఈ మ్యాపులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ మ్యాపుల విశ్లేషణల ఆధారంగానే నోడల్ సపోర్ట్ ఆర్గనైజేషన్లకు చెరువులను కేటాయించడం జరిగింది. రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో చెరువుల వారీగా వాటి యొక్క ప్రగతి ఈ మ్యాపుల ద్వారా చూడవచ్చు. ఈ పథకం యొక్క వివిధ కార్యక్రమాలు మరియు వాటి యొక్క ప్రగతిని తెలిపే విశ్లేషణలు గ్రాఫుల ద్వారా కూడా చూపించబడుతున్నాయి. రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో నీటి వినియోగదారుల సంఘం పనులు మరియు టెండర్ పనుల ప్రగతిని ఈ మ్యాప్ల ద్వారా విశ్లేషించి పర్యవేక్షణ చేయడం కూడా జరుగుతోంది.
రాష్ట్ర, జిల్లా మరియు సపోర్ట్ ఆర్గనైజేషన్ల స్థాయిలలో నీటి సంఘాల స్వయం సమీక్ష, వాటి యొక్క సామర్థ్యాలను గురించి చూపించడం కూడా జరుగుతోంది. హై రిజల్యూషన్ శాటిలైట్ సమాచార సహాయంతో పంటల మార్పిడి విధానం, పంటల సాగు విస్తీర్ణాలకు సంబంధించిన అధ్యయనాలు నిర్వహించబడుతున్నాయి. ఈ అధ్యయనాలు పథకం అమలు కాకముందు ఏ విధంగా ఉంది, పథకం అమలైన తర్వాత ఈ పథకం యొక్క ప్రభావం ఎంతగా ఉందో తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. హై రిజల్యూషన్ శాటిలైట్ చిత్రాల సహాయంతో సమాచార యాజమాన్య వ్యవస్థలోని అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలోని సమాచారాన్ని తెలిపే మ్యాపులను రూపొందించడం జరిగింది. ఈ మ్యాపులు www.viewer.giscloud.com వెబ్సైట్లో ఉంచడం జరిగింది. ఇందులో చెరువు వాస్తవ చిత్రాన్ని చూడవచ్చు. డిపిఎస్లోని ఇన్ఫర్మేషన్ ఎంఐఎస్ అప్లికేషన్స్ ద్వారా డేటా ఇన్పుట్ అయ్యి సర్వర్స్లో నుంచి మన పిఎంఈలో సర్వర్స్కి వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ని కాంపోనెంట్ వైజ్ అనాలిసిస్ మనం గ్రాఫికల్గా కానీ మ్యాప్స్ ద్వారా కానీ చేయడం జరుగుతుంది. వచ్చిన అవుట్పుట్ని మన పిఎంఈలో డెసిషన్ మేకింగ్కి యూస్ చేస్తాము. అదే రిపోర్ట్స్ని మనము డిపియూస్ కూడా పంపిస్తున్నాము. ఇది డబ్ల్యూ సెల్ఫ్ రేటింగ్ అంటాం దీన్ని. చిత్తూరు డిస్ట్రిక్ట్ ఎగ్జాంపుల్, హౌ వీఆర్ డూయింగ్ ఎక్సలెంట్, గుడ్, సాటిస్ఫాక్టరీ, పూర్ అండ్ వెరీ పూర్. డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నవి. ఈ మన ప్రాజెక్ట్ ట్యాంక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, లొకేషన్ మ్యాప్, వైబిలిటీ ఇచ్చినవి. ఇది డిఫరెంట్ స్టేజెస్లో సెల్ఫ్ రేటింగ్ అనాలిసిస్ ఉన్నవి. APCBTMP focuses on both internal and external monitoring. External monitoring is done by AFC Spectrum Agency, and they do longitudinal tracking. They interview people at household levels. They visit and assess whether progress is according to plans, whether processes are in the right direction, whether the key performance indicators are being reached as planned every year. And this process goes on throughout the project. The midterm evaluation already assessed whether the project is on its right track. Now at the end of the project, again the team will assess whether the key performance indicators have been achieved.